ఓటమి ఒక పాఠం నేర్పాలి, లోపాలను సరిచేసుకోవాలి. అది వేరే వాటికి మీదకి నెట్టేసుకుంటూ సాగిపోతే కుదరదు. జగన్ తనని తాను సంస్కరించుకోవాలి. అందరూ చెప్తున్నట్టు జగన్ అహంకారి అన్నటువంటి దానికి సమాధానం తన ప్రవర్తనతో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిది ఇదివరకు అదే అన్నప్పుడు దాన్ని సరిచేసుకుంటూ అందరితో సాగుతా తన ప్రవర్తనని మార్చి చూపించారు. అది ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కలిసిన వాళ్ళేమో బాగా మాట్లాడతారని చెప్తారు, కలవని వాళ్ళేమో జగన్ దగ్గరికి రానియడని చెప్తారు, కలిసిన వాళ్ళేమో జగన్ దగ్గరికి వెళ్ళడం ఈజీ అంటారు, కలవని వాళ్ళేమో జగన్ దగ్గరికి మనల్ని పోనీయరు అంటారు. కాబట్టి అదేంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కలుపుకు వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, చుట్టూ ఉండేటటువంటి అడ్డిగోడలు తుంచుకోవాలి, ముందుకు సాగాలి. అదే సందర్భంలో కార్యకర్తలతో మమేకం అవ్వాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం దూరం అవడానికి కారణం ఏంటో వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి, సెటరైట్ చేసుకోవాలి. అలాగే బీసీ సామాజిక వర్గం మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటే ఎక్కడ తగ్గిందన్నది తేల్చుకోవాలి. కమ్మ కాపు సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గానికి భారీ ప్రాధాన్యం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్తో దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి మనోధైర్యం దెబ్బతింటుంది. ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహించుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకునేలా చేసుకోవాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఏం కాదు, 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ముందు తన లోపాలు తను సరి చేసుకోవాలి. మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, సమాధానం చెప్తూ ఉండాలి. ఇక్కడ ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు చేయాలి, ఆ చేసిన తను మీడియాతో మాట్లాడుతుండాలి. అలాగే ఏదో ఒక పేపర్లో సాక్షిలో రాసుకోవడం కాకుండా అందరు మీడియాతో ఇంటరాక్షన్ ఎంత పెంచుకుంటే అంత బెటర్. లేదు నేను ఇదే ధోరణితో ఉంటాననుకుంటే ఇక ఆయన ఇష్టం అయింది.